అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. ఈరోజు మహనీయ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఆదర్శ జీవితం పుస్తక పఠనం నుండి 2 మదీనా నుండి మక్కాకు. అటు మదీనాలో సల్మా పండంటి పిల్లవాణ్ణి కన్నది. ఆ పిల్లోడికి ఆమె పుట్టింటివారు షైబా అని పేరు పెట్టారు. కాలం గడిచిపోతుంది. సల్మా భర్త కోసం ఎదురు చూసి చూసి నిరాశ చెందింది. షైబా శుక్లపక్షం చంద్రుడిలా దినదిన ప్రవర్ధమానమవుతున్నాడు. క్రమంగా మాటల నుండి చేతలకు ఎదిగాడు. మక్కాలో వాణిజ్య బృందం ద్వారా హాషిం చనిపోయిన సంగతి తెలిసిపోయింది. అప్పుడు అతని తమ్ముడు ముత్తలిబ్ ఖురైష్ తెగకు అగ్రనాయకుడై కాబా మందిరం నిర్వహణ బాధ్యతలు చేపట్టాడు. అయితే 10 ఏళ్లు గడిచిన తరువాత హాషింకు కొడుకు పుట్టాడని, అతను మదీనాలో తల్లి దగ్గర పెరుగుతున్నాడని తెలుసుకుని ముత్తలిబ్ మదీనా బయలుదేరాడు. ముత్తలిబ్ వదీన గారింటికి చేరుకొని షైబాను గుండెలకు హద్దుకున్నాడు. కుశల ప్రశ్నలైన తరువాత అసలు విషయానికి వచ్చాడు. వదినా, హాషిం అన్నయ్య లేని లోటు మక్కాలో కొట్టవచ్చినట్లు కనిపిస్తోంది. అందుకే నేనిప్పుడు షైబాను మక్కా తీసుకెళ్దామని వచ్చాను. కుటుంబ గౌరవం, వంశ మర్యాదల రీత్యా మేము ఖురైష్ తెగలో అగ్రశ్రేణికి చెందిన వారమన్న సంగతి నీకు తెలుసు. షైబా మక్కాలో ఎంతో గౌరవప్రదంగా ఉంటాడు అన్నాడు ముత్తలిబ్. కానీ షైబాయే నాకిప్పుడు పంచప్రాణాలు. వీడిని వదిలి నేను ఒక్కరోజు కూడా బ్రతకలేను. అలా అని నేను వీడి పెద్దలకు, వంశ మర్యాదలకు దూరంగా కూడా ఉంచాలనుకోవటం లేదు. కానీ నా బాబును, నా చిట్టి తండ్రిని నేనెలా పంపను అన్నది సల్మా పెళ్ళుబుకుతున్న మాతృ మమకారంతో. వదినా, విచారించకు. నేను మన షైబాను కన్న కొడుకులా చూసుకుంటాను. పెద్దవాడయ్యాక ఇతనికి కాబా నిర్వహణ బాధ్యత ఇవ్వాలనుకుంటున్నాను అన్నాడు ముత్తలిబ్. సరే, షైబాను అడిగి చూడు. వాడు వస్తానంటే నాకు అభ్యంతరం లేదు. బాబు, విన్నావు కదా మీ అమ్మ చెప్పిన మాట. మరి నీ అభిప్రాయం ఏమిటి? మా అమ్మ అనుమతించనంత వరకు నేను మదీనా వదిలి ఎక్కడికి రాలేను అన్నాడు షైబా అమ్మ వైపు చూస్తూ. వినయవంతుడైన కొడుకును చూసుకుని సల్మా ఎంతో మురిసిపోయింది. ఆమె షైబాకు మక్కా వెళ్ళిపోవడానికి అనుమతించింది. ముత్తలిబ్ మదీనాలో 3 రోజులు ఉండి 4వ రోజు షైబాను తీసుకుని మక్కా బయలుదేరాడు. వంట మీద ముత్తలిబ్ ముందు కూర్చున్నాడు. షైబా అతని వెనుక కూర్చున్నాడు. ఈ విధంగా వీరిద్దరూ మక్కా చేరుకున్నారు. ఆ స్థితిలో వారిద్దరినీ చూసిన ప్రజలు, ఈ అబ్బాయి ముత్తలిబ్ బానిసై ఉంటాడు, ఎక్కడి నుంచో తీసుకునిస్తున్నాడు అని భావించడమే కాదు, అదిగో ముత్తలిబ్ ఎక్కడి నుంచో బానిసను తెచ్చుకుంటున్నాడు చూడండి, ముత్తలిబ్ బానిస అబ్దుల్ ముత్తలిబ్ అని చెప్పుకున్నారు కూడా. ముత్తలిబ్ ఈ మాటలు విని, ఖురైషీలారా, ఈ అబ్బాయి నా బానిస కాదు, ఇతను నా అన్న హాషిం కొడుకు, మదీనా నుండి పిలుచుకొస్తున్నాను అన్నాడు వారి అపోహను దూరం చేస్తూ. కానీ జనం నోట అప్రయత్నంగా వెలువడిన ఈ కొత్త పేరే ఆ అబ్బాయికి స్థిరపడి అసలు పేరు మరుగున పడిపోయింది. అబ్దుల్ ముత్తలిబ్ పేరుతోనే అతను పిలువబడనారంభించాడు. అబ్దుల్ ముత్తలిబ్ అంటే షైబా ముత్తలిబ్ సంరక్షణలో ఏ లోటు లేకుండా పెరగసాగాడు. 10 ఏళ్లు ఇట్టే గడిచిపోయాయి. అయితే ముత్తలిబ్ వ్యాపార నిమిత్తం యమన్కు పోయి హఠాత్తుగా అనారోగ్యానికి గురయ్యాడు. దాంతో యమన్లో అంతిమ శ్వాస వదిలాడు. ముత్తలిబ్ చనిపోయిన తరువాత అబ్దుల్ ముత్తలిబ్ ఖురైష్ తెగకు అగ్రనాయకుడై కాపా నిర్వహణ బాధ్యత స్వీకరించాడు. అబ్దుల్ ముత్తలిబ్ ఇంకా 25 ఏళ్ల నిండని నవ యువకుడు. అంతగా పేరు పలుకుబడులు లేని పసివాడు. అందువల్ల అతని పెద్దనాన్న నౌఫల్ ఓ రోజు అతని ఇంటి ప్రాంగణాన్ని బలవంతంగా ఆక్రమించాడు. అబ్దుల్ ముత్తలిబ్ కొందరు ఖురైష్ నాయకుల్ని కలుసుకుని నౌఫల్కు వ్యతిరేకంగా తనకు సహాయం చేయవలసిందిగా అభ్యర్థించాడు. కానీ ఖురైష్ నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవడానికి వెనుకంజ వేశారు. అప్పుడు అబ్దుల్ ముత్తలిబ్ తన అసహాయ స్థితిని తెలుపుకుంటూ మదీనాలో ఉన్న తన మేనమామల దగ్గరికి కొన్ని కవితలు రాసి పంపాడు. ఈ కవితలు మేనమామలలో ఆగ్రహ జ్వాలలు రేకెత్తించాయి. అబూ సాద్ బిన్ అద్దీ అనే ఓ మేనమామ 50 మంది అశ్వరూఢుల్ని తీసుకుని మక్కా పట్టణానికి బయలుదేరాడు. అతను మక్కా సమీపానికి చేరుకుని అబ్దహ్ అనే ప్రదేశంలో దిగాడు. సహాయ
సహాయం కోసం ఎదురు చూస్తున్న అబ్దుల్ ముత్తలీబ్ సాయుధ బలగంతో వచ్చిన మేనమామను చూసి సంతోషించాడు. మామయ్య, ముందు మనం ఇంటికి వెళదాం పదా, అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకొని తరువాత కర్తవ్యాన్ని గురించి ఆలోచిద్దాం అన్నాడు అబ్దుల్ ముత్తలీబ్. కాదు, దైవసాక్షిగా చెప్తున్నాను, నేను సరాసరి నౌఫల్ దగ్గరికి వెళ్ళి తాడో పేడో తేల్చుకునేదాకా మరే పని చేపట్టను అన్నాడు అబూ సాద్. ఆ తరువాత అతను అశ్వరూఢుల్ని తీసుకుని కాబాలయానికి చేరుకున్నాడు. అక్కడ నౌఫల్ ఖురేష్ పెద్దలతో కబుర్లాడుతూ కూర్చున్నాడు. అబూ సాద్ అతని దగ్గరికి వెళ్ళి వరలో నుంచి కత్తి దూస్తూ, కాబా ప్రభువు సాక్షి, నీవు గనక నా మేనలుడి స్థలాన్ని తిరిగిచ్చి వేయకపోతే ఈ ఖడ్గం నీ తలను ఎగరగొడుతుంది అన్నాడు. నౌఫల్ పరిస్థితి గమనించి, ఆగు, నేను ఆ స్థలాన్ని ఇప్పుడే ఇచ్చేస్తా అన్నాడు కాస్తంత తొట్రుపడుతూ. ఖురైష్ పెద్దలారా, మీరే దీనికి సాక్షులు అన్నాడు అబూ సాద్. ఆ తరువాత అతను మేనల్లుడి వెంట అతని ఇంటికి వెళ్ళిపోయాడు. అబ్దుల్ ముత్తలీబ్ తన మేనమామకు కృతజ్ఞతలు చెప్పుకొని అతనికి, అతని సహచరులకు తన ఇంట 3 రోజులు ఆతిథ్యం ఇచ్చాడు. 4వ రోజు ఉదయాన్నే అబూ సాద్ తన సహచరుల్ని తీసుకొని తిరిగి మదీనాకు బయలుదేరి వెళ్ళాడు.